నీకు ఎక్స్ట్రీమ్ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని హ్యాండిల్ చేయలేక నువ్వు బోర్ని ఏడుస్తుంటే శివుడు ఏంటంటే, అరే పిచ్చోడా ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు, అరే కష్టాలు ఎవడికి రావు చెప్పు, నాకు నా భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయినా సరే నేను ధైర్యంగా నిటారుగా నిలబడ్డాను. గొంతులో విషాన్ని పెట్టుకుంటే అది రోజు మండుతుంది, వాటికి కూడా మండుతుంది, అయినా సరే నేను నిటారుగా ధైర్యంగా నిలబడ్డాను. అరే బుద్ధి లేని వెధవలు నన్ను శ్మశానవాసి అన్నా వినకుండా నా ధర్మం నేను చేస్తా, నీకోసం ఇంకా నేను ధైర్యంగా నిలబడ్డా. అలాంటిది రోజు నా శివలింగాన్ని తాగుతావు, అభిషేకాలు చేస్తావు, నాలో ఉన్న క్వాలిటీస్ నీకు రావా, నా శౌర్య పరాక్రమాలు నీకు రావా? ఎలా అయితే ఇప్పుడు నువ్వు భక్తుడు అంటే నా బిడ్డతో సమానం. అంటే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి ఎలాగో నువ్వు అంతే, నీలో ఆ శౌర్య పరాక్రమాలు లేవా? ఊరికే ఓ మూల కూర్చొని ఏడుస్తుంది కదా, తిరిగి పోరాడరా, ఫైట్ బ్యాక్ చెయ్యి అని చెప్తానండి. అందుకే శివభక్తుల్లో చాలా వరకు ఫెరోషియస్నెస్, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది, కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది, మళ్ళీ వెంటనే కూల్ అయిపోతారు. సో శివుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రాబ్లం రాగానే వెంటనే ఆయన దగ్గర